ఆయుర్వేద మూలికలలో కొన్ని వయసుకి ప్రత్యేకంగా ఉంటాయి, కొన్ని జెండర్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే మగవాళ్ళకి కొన్ని, ఆడవాళ్ళకి కొన్ని, ఇలాంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి మహిళలకు ఉపయోగపడేటటువంటి మూలిక ఏమిటంటే లేదా చెట్టు ఏమిటంటే అశోక వృక్షం. స్త్రీల ఆరోగ్యానికి ఇది దివ్య ఔషధం అని చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు, మగవాళ్ళు కూడా దీన్ని వాడచ్చా, ఎలాంటి సమస్యల్లో వాడచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన ఒక చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. అశోక వృక్షం స్త్రీల ఆరోగ్యానికి దివ్య ఔషధం అని మనం చెప్పొచ్చు. ఇతర సమస్యలను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. దీని ప్రత్యేకతలు వరుసగా తెలుసుకుందాం. చూడండి, అశోక వృక్షం గురించి చెప్పగానే మనకి ముందు ఆ లంకలో సీతాదేవి గుర్తుకొస్తుంది. రామాయణంలో అశోక వనంలో ఈ సీత ఉన్నట్టుగా చాలామందికి తెలుసు. అశోక చెట్టుని చాలామంది నిజానికి తప్పుగా గుర్తిస్తూ ఉంటారు. అంటే మనకి ఆ ఉద్యానవనాలలో, పార్కులలో పొడుగ్గా కనిపిస్తుంది కోన్ షేప్లో, అది నరమామిడి నిజానికి. కానీ దాన్ని అశోక చెట్లు అని వర్ణిస్తూ ఉంటారు. ఇంతకుముందు రచయితలు అట్లా వర్ణించేవాళ్ళు, ఇక అదే అశోక చెట్టు ఏమని అనుకుంటున్నారు. కానీ అది వేరు, ఇది వేరు. అశోక వేరు. అశోక అనేది నిజానికి ఒక చిన్న చెట్టు. నారింజ రంగులో ఉండేటువంటి పువ్వులు దీని ఆకర్షణ. అశోక చెట్టుకి హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఉంది. చాలా భక్తితోటి దీన్ని కొలుస్తారు కూడా. దీనికి సంబంధించిన ఔషధ గుణాలు, ఉపయోగాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. చాలా వరకు స్త్రీలకు సంబంధించిన అయినప్పటికీ కూడా మామూలు సమస్యలను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్లో కొంతమందికి ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటి రక్తస్రావం అవుతున్నప్పుడు ఎనిమిక్గా తయారవుతారు. మెటోరేజియా, మెనరేజియా ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తారు. ఇలాంటప్పుడు ఈ అశోక మీకు ఉపయోగపడుతుంది. అశోక చెట్టు బెరడుని తెచ్చుకొని కచ్చాపచ్చాగా నలగొట్టి నీళ్ళకు వేసి మరిగించి కషాయం కింద తయారు చేసుకోవాలి. ఇది గర్భాశయాన్ని శాంతపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే గర్భాశయపు గోడల్ని గట్టిపరుస్తుంది, ఓవరీల్ని కూడా ఇది దృఢపరుస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? అశోక చెట్టు బెరడుని తెచ్చుకొని దాన్ని ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఒక 4 గ్లాసులు నీళ్ళకి వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. అప్పుడు మీకు స్ట్రాంగ్ డికాక్షన్ తయారవుతుంది. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా 100 to 200 మిల్లీలీటర్స్ ఆ కండిషన్ బట్టి తీసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం చూపిస్తుంది. ఇది వ్యక్తిగత అవసరాన్ని బట్టి ఈ డోస్ అనేది మారుతూ ఉంటుంది. ప్రతిరోజు కొత్తగా కషాయం తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. దీంతో హెవీ పీరియడ్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇక ఫైబ్రాయిడ్స్లో అలాగే వైట్ డిశ్చార్జ్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లికరియా అంటే వైట్ డిశ్చార్జ్ ఉన్నా కానీ అశోక అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇది కూడా అంతే. ఆ పీరియడ్స్లో అయ్యేటటువంటి రక్తస్రావం కోసం చెప్పినటువంటి మోతాదే మనం చెప్పుకున్నామే, అదే వాడాలి. అంటే ఏమిటి? అశోక చెట్టు బెరడుని తెచ్చుకొని కచ్చాపచ్చాగా దంచి దీన్ని ఒక 30 గ్రాముల నుంచి 50 గ్రాముల మోతాదుగా తీసుకొని 4 పెద్ద గ్లాసు నీళ్ళకి వేసి 1 గ్లాస్ అయ్యేంతవరకు మరిగించాలి. అలాంటి ఆ డికాక్షన్ని మళ్ళీ డివైడ్ చేసి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. అంటే తడవకి 100 to 200 ml మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా కొత్తగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే వైట్ డిశ్చార్జ్ ఇలాంటి వాటిల్లో ఫైబ్రాయిడ్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇంటర్నల్ పైల్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల కొంతమందికి పైల్స్ తయారయ్యి చేతికి తగలకుండా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ అశోక పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పీరియడ్స్ మోతాదులోనే పీరియడ్స్కి ఎలా ఔషధాన్ని తయారు చేసుకుంటామో అదే మోడల్లో వాడుకోవాలి. అంటే ఏమిటి? ఈ చెట్టు బెరడుని తెచ్చుకొని దీన్ని 30 నుంచి 50 గ్రాముల మోతాదుగా తీసుకొని 4 పెద్ద గ్లాసుల నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు దాన్ని డివైడ్ చేసి ఉదయం సాయంత్రం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగుతూ ఉండాలి. అంటే తడవకి 100 to 200 ml మోతాదుగా తాగాలి. దీంతో ఇలా ఒక నెల రోజులు చేస్తే ఈ పైల్స్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇక మరొక పెద్ద ప్రాబ్లం రక్తంతో కూడినటువంటి విరేచనలు, దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది అశోక పువ్వులు. అశోక పువ్వు నుంచి కషాయం తయారు చేసుకోవాలి. అంటే పువ్వులను తెచ్చుకొని నీళ్ళకి వేసి బాయిల్ చేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇట్లాంటి ఈ పువ్వులతో తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని వాడుకోవచ్చు. లేదు ఆ పువ్వుని ఎండబెట్టి పొడి చేసుకొని దాన్ని కూడా 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళ కలిపి దాన్ని టీలాగా మరిగించుకొని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది దీంతో మరొక గొప్ప ఉపయోగం ఉంది. డయాబెటీస్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. అశోక పువ్వుల్ని ఎండబెట్టి పౌడర్లా తయారు చేసుకొని డయాబెటీస్ ఉన్నప్పుడు మోతాదుకి దీన్ని 1 నుంచి 3 గ్రాముల చొప్పున నీళ్ళతో కానీ తేనెతో కానీ అసలైన తేనెతో కానీ కలిపి తీసుకుంటూ ఉండొచ్చు.
అయితే ఈ డోస్ అనేది ఆ వ్యక్తిగత ప్రకృతిని బట్టి అలాగే ఆ సమస్య తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. కానీ డయాబెటీస్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇక నిర్జన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఎయిడ్ అవైలబుల్గా లేనప్పుడు తేలికాటికి ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అశోక చెట్టు బెరడు, దీన్ని ఎక్కడైతే తేలు కొడతారో తేలు కుట్టిందో అక్కడ దీన్ని కాస్త గంధం తీసి అప్లై చేయాలి. మామూలుగా గిరిజన తండాలలో ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఆ బెరడ్ని నీళ్లు చిలకరిస్తూ సాన్రాయి మీద అరగదీసి ఆ పేస్ట్ని పూయాలి. ఇలాగ ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి ఆ తర్వాత వైద్య సహాయం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఇలాగ ఈ అశోక చెట్టుతోటి అనేక చక్కని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఔషధం కింద మీరు వాడుకోవచ్చు వైద్య సలహాతో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.